హలో ఆల్, వెల్కమ్ టు టాపిక్ వ్యూ. ఇవాళ మనం డిస్కస్ చేసే సిరీస్ వచ్చి రివేజెస్ 2025. జనవరిలో వచ్చిన ఈ టీవీ సిరీస్ రీసెంట్గానే వాచ్ చేశాను. నాకు అనిపించిన బెస్ట్ థాట్స్ షేర్ చేసుకుంటున్నా. ఈ సిరీస్ క్రియేట్ చేసిన వారు జానథన్ రియో అండ్ డైరెక్టెడ్ బై డేవిన్ హ్యూరిక్. ఇది ఒక ఫ్రెంచ్ బెల్జియన్ లాంగ్వేజ్ సైన్స్ ఫిక్షన్ ఎకో థ్రిల్లర్ మిస్టరీ డ్రామా సిరీస్. ఈ సిరీస్ ఫ్రాన్స్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ వచ్చి, ఈ సిరీస్లో స్టోరీ మొత్తం రివాల్వ్ అయ్యేది యాబిగేల్ అనే ఒక అమ్మాయి చుట్టూ. తను ఒక ఓషనోగ్రఫీ, తను ఒక సైంటిస్ట్ అండ్ తను బయోలాజికల్ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఓషన్ స్ట్రక్చర్ గురించి చదువుతూ ఉంటుంది. అయితే తను ఒకసారి తన హోమ్ టౌన్కి విజిట్ అవుతుంది, ఫీ క్యాంప్. అక్కడికి వచ్చిన తర్వాత తను రీసెంట్గా ఓషన్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకుంటుంది. అయితే అక్కడ ఫిషర్మెన్స్ బోట్ సడన్గా యాక్సిడెంట్ అయ్యి తను 14 మెంబర్స్తో క్రూ మొత్తం అండర్ వాటర్ చనిపోతారు. ఆ విషయం తెలుసుకున్న సైంటిస్ట్ తను అక్కడ ఏం జరిగింది అసలు అని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఇన్వెస్టిగేషన్లో పార్ట్ ఆఫ్లో ఓషన్లో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంది. అక్కడ జరిగే మిస్టరీస్ గురించి, అక్కడ అసలు దేనివల్ల జరిగింది అనే ప్రతి ఒక్క థింగ్ చాలా కాంప్లెక్స్గా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న సీక్రెట్స్ అండ్ సూపర్ న్యాచురల్ అక్కడ థింగ్స్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ సిరీస్ ఒక ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో క్రియేట్ చేశారు. ఈ సిరీస్ ఒక పాజిటివ్ పాయింట్స్ వచ్చి, సిరీస్ స్టార్టింగ్ నుంచే గ్లూమీ పోయిటిక్ వేలో ప్రజెంట్ చేశారు. మెల్లగా స్టోరీ ఇన్ డెప్త్లోకి వెళ్తున్న కొద్దీ మిస్టరీ రివీల్ చేయడం, ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఈ సిరీస్లో ఓన్లీ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 45 minutes ఉంటుంది. ఈ సిరీస్లో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, చాలా క్యాప్టివ్ వేలో ప్రజెంట్ చేశారు. చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా నీట్ వేలో ప్రజెంట్ చేశారు. ఆ ఏరియాలో ఉన్న మొత్తం కోస్టల్ లైన్స్, సబ్ సిస్టమ్స్, వాటర్ షాట్స్, లైటింగ్, విజువల్ చాలా స్టన్నింగ్ వేలో ప్రజెంట్ చేశారు. సిరీస్ మొత్తం యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. మెయిన్ లీడ్ యాక్టర్ అయిన ఫ్లోయర్ ఎమోషనల్ వేలో చాలా గ్రౌండెడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. క్యాస్ట్ అండ్ క్రూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. చాలా రియల్ కోస్టల్ విలేజెస్లో లొకేషన్స్లో బాగా తీశారు. సిరీస్ ఇంకా నచ్చే ఎలిమెంట్స్ వచ్చేసి మిస్టరీ స్టోరీతో బ్లెండ్ చేసి ప్రజెంట్ చేశారు. చైల్డ్హుడ్ సీన్ నుంచి బాగా ప్రజెంట్ చేసి మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ సిరీస్లో బెస్ట్ సీన్స్ వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్లో ఈరీ డిసపియర్ అయ్యే సీన్, ఫాగ్లో చిల్లింగ్ ఉండే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అబిగైల్ చైల్డ్హుడ్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ అండర్ వాటర్లో ఎక్స్ప్లోర్ చేసే సీన్స్ కానీ, తను డైవింగ్ చేసే సీన్స్ అండ్ సౌండ్ డిజైన్స్ చాలా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫైనల్ ఎపిసోడ్ వరకు అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ డెప్త్లో జరిగే సీన్స్, ఆ ఎమోషనల్ కోర్ చాలా బాగా చూపించారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సిరీస్ అయితే చాలా బాగుంది. సిరీస్ నెగిటివ్ పాయింట్స్ వస్తాయి. ఈ సిరీస్ స్టోరీలోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. కొంతమంది ఆడియన్స్కి ఎక్కదు, ఎందుకంటే చాలా స్లో నరేషన్ ఉంటుంది. ఈ సిరీస్లో కొన్ని సీన్స్ అండ్ వాటికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నరేషన్ కూడా చాలా డల్ అండ్ స్లో పేస్లో ప్రజెంట్ చేశారు. కొన్ని సబ్ప్లాట్స్ అయితే అసలు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. యాక్టర్స్ కూడా ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా ల్యాక్ ఉంది. చాలా డిగ్రేడింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్నిట్లో చాలా ల్యాక్ ఆఫ్ వేలో ప్రజెంట్ చేశారు. ఓవరాల్ ఈ సిరీస్ పాయింట్కి వస్తే ఒక డీసెంట్ సిరీస్ గైస్. మంచి స్లో డ్రామా, మంచి సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో బాగా తీశారు. సిరీస్ ఒక ఆర్టిస్టిక్ వేలో ప్రజెంట్ చేశారు. మిస్టరీ కూడా దానికి తగ్గట్టు బ్లెండ్ చేశారు. సో వాచ్ ఇట్ ఫర్ వీకెండ్ గైస్. రికమెండెడ్ 60%. రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ మంచి కాంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ టాపిక్ వ్యూ తెలుగు.